హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురుగారు. నమస్కారం గురుగారు. నమస్తే గాయత్రి. నమస్తే ఆల్. గురుగారు, టాప్ రిచెస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలోనే రిచెస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పుకోవచ్చు. అవును, అసలు ఎవరికి ఉంటాయి ఆ డేట్ ఆఫ్ బర్త్? ఒకవేళ ఉంటే వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి? అండ్ ఒకవేళ వాళ్ళకి రిచెస్ట్ నంబర్ లేకపోతే వాళ్ళు రీఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి? మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి. సూపర్. అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగేస్తున్నావు. రైట్, వెరీ గుడ్. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎప్పుడైనా న్యూమరాలజికల్ ప్రకారం కాల్కులేట్ చేసుకోవాలంటే మన డేటే, మనం జన్మించిన డేటే మనకు అన్నిటికీ కారణభూతం అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలో నేను చాలాసార్లు చెప్పాను. సో మామూలుగా మనం లోషగ్రేడ్లు వేసుకున్నప్పుడు మనకి ఏ బలరేఖలు ఉన్నాయో సో ఆ బలరేఖల ప్రకారం మనం ఎక్కడున్నామనేది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అలా కాకుండా డేట్స్ వైజ్ కూడా చూసుకోవచ్చు మనం. ఎవరైతే ఇక్కడ ఫస్ట్ సిరీస్లో 6-15-24 ఇది రిచెస్ట్ అనమాట. వెరీ వెరీ రిచెస్ట్ డేట్ అంటారు దీన్ని, 6వ తారీఖు. ఎందుకంటే దీనికి అధిపతి వచ్చేసి శుక్రాచార్యుడు. ఓకే, శుక్రాచార్యుడు అంటే ఇక మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గవర్నమెంట్ సెగ్మెంట్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సరే డైరెక్ట్ ఎందుకు మనకు పేర్లు ఇల్లొద్దు. ఇప్పుడు ఏదైనా ఒక స్టేట్ తీసుకున్నాం, ఆ స్టేట్కి ముఖ్యమంత్రి ఉంటాడు. ముఖ్యమంత్రి దగ్గర దాదాపు పోర్ట్ఫోలియో ఉంటుంది. ఒక 10-15 ముఖ్యమైన శాఖలు మొత్తం ఆయన దగ్గర అట్టు పెట్టుకుంటాడు. ఎందుకనంటే అది వేరేటోళ్ళకి ఇస్తే అక్కడ డ్యామేజ్ అవుతాయో అని చెప్పేసి. సో అలాంటి పోర్ట్ఫోలియో ఎక్కువ ఉండే నెంబర్ 6-15-24. ఓకే. సో దీని దగ్గర డబ్బులు దీని దగ్గరే ఉంటాయి, అష్టైశ్వర్యాలు దీని దగ్గరే ఉంటాయి, ఆస్తిపాస్తులు దీని దగ్గరే ఉంటాయి, నువ్వు అనుభవించే లగ్జరీస్ దీని దగ్గరే ఉంటాయి, నువ్వు వేసుకునే బట్టలు దీని దగ్గరే ఉంటాయి, నువ్వు వాడుతున్న స్ప్రే దీని దగ్గరే ఉంటాయి, నువ్వు వాడుతున్న బంగారం వెండి ఇవన్నీ కూడా. అంటే ఏదైతే ఒక మనిషికి సంబంధించిన దాంట్లో లగ్జరీ లేదా సుఖం లేదా సౌకర్యాలు అనుకున్నాం అనుకోండి, అవన్నీ ఉండే నెంబర్ 6-15-24. ఈ డేట్లో మీరు జన్మించారా చెక్ చేసుకోండి. ఈ డేట్లో మీరు జన్మించి ఉంటే ఇవన్నీ మీకు ఉన్నాయా లేవా అది కూడా చెక్ చేసుకోండి. ఓకే, తప్పకుండా గురుగారు. ఒకవేళ మీరు ఈ డేట్లోనే జన్మించినప్పటికీ అవి మీ దగ్గరికి లేవు అని అంటే సమ్ లిటికేషన్ ఇస్ దేర్. డేట్ ఆఫ్ బర్త్ ఉంది కానీ నేమ్ కనెక్షన్ ఉందా లేదా చూసుకోవాలి. నేమ్ కనెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ డేట్లో జన్మించిన ప్రకారం ఈ పేర్లతో ఈ అక్షరాలతో నేమ్ ఉండాలని చెప్పి న్యూమరాలజికల్లో రాయబడ్డది. సో దాన్ని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ డేట్లో జన్మిస్తారు, వీళ్ళ పేరు దానికి లింక్ లేదనుకోండి, అక్కడ ప్రాబ్లం అయింది. మళ్ళీ దానికోసం మాకు నెక్స్ట్ వీడియోలో తెలియజేయండి గురుగారు. ఎస్, ఖచ్చితంగా. అంటే మీరు న్యూమరాలజికల్ మనం ఏదైతే మనం ఆఫర్తోని 699 ఆఫర్ నడుస్తుందో జన్మకుండలి రిపోర్ట్, దాని ద్వారా మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా. 6-15-24 జన్మించి కూడా మీరు ఇంకా బీదరికంలో ఎందుకున్నారు, మీ దగ్గర డబ్బులు ఎందుకు రావట్లేదు, మీకు ఏ ప్రాబ్లం అవుతుంది, ఏ నెంబర్లు మిస్సింగ్ అయినాయి, అది ఒక్కటే ఉంటే చాలు. దానికి కాంబినేషన్స్ కూడా ఉండాలి కదా, అవి ఉన్నాయా లేవా వాటిని విశదీకరించేదే మనకి జన్మకుండలి రిపోర్ట్. అది 699 రూపాయలకు మాత్రమే మీకు అవైలబుల్ ఉంది. దాన్ని మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్తో దాన్ని మీరు తీసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఒక 5-6 రీడింగ్స్ మీ డీకోడ్ చేస్తాం, చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు మీరు దీంట్లో నేమ్ సెలెక్షన్ పర్ఫెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనకి సపోజ్ మనకు ఆల్రెడీ పేరు ఉంది, సో మనం దాన్ని ఎలా చేయాలంటే దీనికి స్టార్ట్ అవుతున్న లెటర్ ఏదైతే ఉందో దాన్ని మీకు యాడ్ చేయటము, మధ్యలో ఎక్కడైనా వచ్చేటట్టు ప్లాన్ చేయటము, అప్పుడు కరెక్షన్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని లింక్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇక తర్వాత వచ్చేసి మనకి 5-14-23 దీన్ని బిజినెస్ నెంబర్ అంటారు. ఈ ప్రపంచంలో బిజినెస్ చేస్తున్న అతి ముఖ్యమైన పర్సన్స్ గురించి చెప్పుకోవాలంటే దీంట్లోనే ఉంటారు. 14 నెంబర్లు ఉంటారు, ఎక్కువ 23లో ఉంటారు, 5లో ఉంటారు. సో 14 నెంబర్లో మార్క్ జుకర్బర్గ్, ఫేస్బుక్ ఓనర్, ఆయన 14 నెంబరే. వీళ్ళు చాలా ఫేమస్ అవుతారు. 5వ నెంబర్ వాళ్ళు కొన్ని కోట్ల మందికి తెలిసిపోతారు ఈ ప్రపంచంలో. ఆ నెంబర్కు ఉన్న క్వాలిటీ అది. ఎందుకంటే వీళ్ళు ట్రావెల్ చేస్తారు, ఒక దగ్గర ఆగరు, పాదరసంలో ఉంటారు. బుధుని నెంబర్ ఇది. సో బుద్ధి కారకుడు అనే నెంబర్, ప్రతిదానికి బుద్ధితో అవసరం. కాబట్టి వీళ్ళకి కావాల్సినంత నాలెడ్జ్ ఉంటుంది, ఏది ఎక్కడెక్కడ వాడాలో వాడగలిగే కెపాసిటీ కూడా ఉంటుంది. సో మీరు మళ్ళీ 5-14-23లో జన్మించి కూడా బుద్ధిమాంద్యంగా ఉన్నారా, ముందుకు దూసుకెళ్ళలేకపోతున్నారా, బిజినెస్ లేదా, బిజినెస్ చేయలేకపోతున్నారా, దీనికి మీకు నేమ్ కనెక్షన్ ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి. నేమ్ కనెక్టివిటీ లేదనుకోండి, అంటే న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ బోత్ ఆర్ ప్లస్ అండ్ మైనస్ లాంటి. ఎలక్ట్రికల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకు లైట్ వెలగాలనుకోండి, ప్లస్ మైనస్ కరెంట్ ఉంటేనే వెలుగుతుంది, లేదంటే లైట్ రాదు. ఫుల్ కరెంట్ ఉన్నా లైట్ రాదు, దానికి ఎర్త్ లేదనుకోండి లైట్ రాదు. అంటే ప్లస్ మైనస్ ఏదైతే మీరు ప్లస్లో ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్లో, కానీ మైనస్లో ఉన్న పేరు మీకు లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అది లేకపోతే లైట్ వెలగదు, మీ క్యారెక్టరేషన్ కంప్లీట్ కాదు. కాబట్టి నేమ్ కంపల్సరీ చెక్ చేసుకున్నప్పుడు
ఇట్ ఈస్ కనెక్టెడ్ ఆర్ నాట్ అనేది తెలిసిపోద్ది. దాని వల్ల మనం కనెక్ట్ చేసుకోవాలి. సో 5/14/23 వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఎట్లాగైనా పేరు ఎలా స్టార్ట్ ఉంది చేయొచ్చు. ఏందనేది చేసుకోవాలి. ఒకవేళ అసలు స్టార్ట్ చేయలేకపోతున్నారంటే ఏదో ప్రాబ్లం ఉందన్నట్టు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఒకవేళ స్టార్ట్ చేస్తే సూపర్ గా రన్ అవుతుంది, ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఎస్. ఇక వీళ్ళకు కాంబినేషన్గా టాప్లో ఉండే నెంబర్ అంటే మనకి 1, 10, 19, 28. ఓకే. ఇది పాదర్ నెంబర్. ఇది కంపల్సరీ వీళ్ళు టాప్లోనే ఉంటారు. వాళ్ళు బిజినెస్ చేయండి, పాలిటిక్స్ చేయనియండి, ఇంకేం చేసినా కూడా ఏది చేసినా టాప్లో ఉండే నెంబర్ వచ్చేసి 1, 10, 19, 28. న్యూమరాలజికల్ పరిభాషలో ఎప్పుడైనా మీరు ఈ 3 కాంబినేషన్స్ని ఉండి కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారా, మీకు ఇబ్బంది అవుతుందంటే మాత్రం కంపల్సరీ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి. చిన్న లిటిల్ బిట్ కనెక్షన్ అనేది ఏర్పాటు చేసుకోలేకపోతే మీరు అలాగే ఉండిపోతారు. మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ కావచ్చు, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావచ్చు, మీరు వాడుతున్న వెహికల్ కావచ్చు, లేదా మీ మ్యారేజ్ డేట్ కావచ్చు, ఏదో ఒకటి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది, అదే మిమ్మల్ని ఆపుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి వెరిఫై చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఎక్కడ బ్లాకేజ్ ఉందో తెలిసిపోతుంది. దాన్ని తీసేస్తే ముందుకు వెళ్ళిపోవచ్చు మనం. తప్పకుండా గురుగారు. ఒకవేళ ఈ నెంబర్స్ లేని వాళ్ళు రీఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి? ఎస్, రీఇన్స్టాలేషన్ మనం పద్ధతులు ఉన్నాయి. వాటి ద్వారా మనం ఏదైతే వీళ్ళకి మిస్సింగ్ అయిందో దాన్ని కూడా చేయొచ్చు. ఇంత టాప్ డేట్లలో ఉండి కూడా మీరు ముందుకు దూసుకెళ్ళలేకపోతున్నారు అంటే మాత్రం సమ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ నేమ్ ఆర్ యువర్ మొబైల్ నెంబర్, వెహికల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎక్కడొక్కడ మీ దగ్గర ప్రాబ్లం ఉండి ఉంటుంది. దాన్ని మీరు రెక్టిఫై చేసుకొని ముందుకు దూసుకెళ్ళడానికి వీఆర్ హియర్. మేము సపోర్ట్ చేస్తాం. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ బ్యాక్ చేయొచ్చు. యూ విల్ గివ్ ఏ గుడ్ సజెషన్. తప్పకుండా గురుగారు. టాప్ రిచెస్ట్ డేట్ ఆఫ్ బర్త్స్ గురించి ఎంతో చక్కగా తెలియజేశారు. ఒకవేళ ఆ నెంబర్స్లో వాళ్ళు పుట్టి కూడా వాళ్ళు డెవలప్ అవ్వట్లేదు అని అనుకుంటే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వమంటున్నారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి లేదా మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్.